వినాయక చవితి అంటే ఆనందం, ఉత్సాహం, భక్తి. పండుగ చివరిలో జరిగే గణేష్ నిమజ్జనం మనందరికీ ఎంతో ప్రత్యేకం. కానీ ఈ నిమజ్జనానికి ఒక చరిత్ర, ఒక ఉద్దేశం ఉంది. ప్రాచీన కాలంలో గణపతి విగ్రహాన్ని మట్టితోనే తయారు చేసి పూజలు పూర్తయ్యాక నీటిలో ముంచి ప్రకృతిలో కలిపేసేవారు. ఇది దేవుణ్ణి మన దగ్గరకు ఆహ్వానించి తర్వాత మళ్ళీ ఆయనలో కలిసే ఆధ్యాత్మిక భావన. కానీ మనం చూసే ప్రజా గణేశోత్సవాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, ఊరేగింపులు, నిమజ్జన శోభయాత్రలు ఇవి 1893లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు మొదలుపెట్టారు. అప్పట్లో ఆయన ఉద్దేశం ప్రజలను ఒక చోట చేర్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్యత కల్పించడం. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే చాలా చోట్ల విగ్రహాలు సరిగా నిమజ్జనం చేయకపోవడం, లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు నీటిలో కరగక బయటకు తేలిపోవడం. ఫలితం ఏంటంటే విగ్రహాలు విరిగి నీళ్ళలో, రోడ్ల పక్కన కనిపించడం. ఇది భక్తి కోణంలో సరైనది కాదు, పర్యావరణానికి కూడా మంచిది కాదు. అందుకే మనందరం మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలి. నిమజ్జనం ముందు సరిగా ఉత్తర క్రియలు చేసి భక్తితో నిమజ్జనం చేయాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చిన్న నిమజ్జనం చేసి ఆ నీటిని మొక్కలకు వాడాలి. గణేష్ నిమజ్జనం అంటే దేవుడిని పడేయడం కాదు, ఆయనను గౌరవంగా తిరిగి విశ్వంలో కలపడం. ఈ పండుగలో భక్తి, ఆనందం మాత్రమే కాదు, ప్రకృతికి గౌరవం కూడా మన కర్తవ్యమే. వినాయకుడు మనకు జ్ఞానం, శ్రద్ధ, శక్తి ఇస్తారు. మనం ఆయనకు చూపించాల్సిన నిజమైన భక్తి సరైన పద్ధతిలో నిమజ్జనం చేయడమే. జై గణేష్.